హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి మార్క్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే కీ అండ్ రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారు. అయితే మీరు మార్క్స్ అయితే కౌంట్ చేసుకుంటారు కదా. సో మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఎలా తెలుసుకోవాలి? సో ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా కంప్లీట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఎలా తెలుసుకోవాలి? సో మీరు ఎక్కడైతే చూస్తున్నారు కదా, మార్క్స్ రేంజ్ అండ్ అలాగే ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రేంజ్. ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూడండి, 150 to 160 మధ్యలో వచ్చిన వాళ్ళకి 1 to 10 ర్యాంక్ మధ్యలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే 140 to 149 మధ్యలో వచ్చిన వాళ్ళకి 11 to 50th ర్యాంక్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే 130 to 139 మధ్యలో వచ్చిన వాళ్ళకి 51 నుంచి 100 మధ్యలో వచ్చే ర్యాంక్ అయితే ఉంది. సో ఇలా మొత్తం వచ్చిన మార్క్స్కి ఇదంతా కూడా మార్క్స్ అనమాట. అంటే మధ్యలో ఎంతెంత ర్యాంక్ వచ్చిందో దాన్ని బట్టి మనకి ఈ మధ్యలో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయవలసింది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ మాత్రమే. ఇది యాక్చువల్ ర్యాంక్ అయితే కాదు. ఎందుకు యాక్చువల్ ర్యాంక్ మనం తెలుసుకోలేమంటే ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి వెయిటేజ్ అయితే ఉంది. వెయిటేజ్ ఏంటి? ఐపీఏ ప్లస్ ఎంసెట్ బేస్ చేసుకుని మనకు అక్కడ మార్క్స్ అయితే డివైడ్ చేస్తారు. అండ్ అలాగే నార్మలైజేషన్ కూడా ఉంది. అంటే మీకు ముందే చెప్పాను, ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి 3 షిఫ్ట్స్లోనే షిఫ్ట్స్లో మనకి ఈజీ, మోడరేట్ అండ్ అలాగే హార్డ్ అయితే ఉంటుంది. సో ఈజీ వచ్చిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి, హార్డ్ వచ్చిన తక్కువ వస్తాయి. సో నార్మలైజేషన్ ద్వారా ఇవన్నీ కూడా సమానంగా అయిపోతాయి. అప్పుడు మనకి మార్క్స్ అనేవి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కానీ కరెక్ట్ ర్యాంక్ అయితే అప్పుడు వచ్చేస్తుంది. అందుకోసమే మనకి ఇంకా ఇది కూడా ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అన్నారే కానీ మనకి ఈ విధంగా యాక్చువల్ ర్యాంక్ అయితే చెప్పలేదు. సో మొత్తం కూడా ర్యాంక్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తే ప్రతి చెక్ చేసుకోండి. అండ్ అలాగే మనకి లాస్ట్లో చూసుకుంటే సో 40 నుంచి 49 మధ్యలో వచ్చిన వాళ్ళకి 50,000 నుంచి 1,50,000 మధ్యలో అయితే ర్యాంక్ అయితే వస్తుంది. ఇదే చాలామంది మార్క్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ 50 to 50 మధ్యలో వచ్చిన వాళ్ళకి 20,000 నుంచి 30,000 మధ్యలో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఎవరు కూడా ఇదే వస్తుందని చెప్పి కనుక్కోకండి. బట్ మీ అందరికీ కూడా కొంత గెస్ ఉంటే బాగుంటుంది కదా, ఈ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మీరు అందరూ కూడా కంగారు పడతారు కాబట్టి మీకు అయితే చెప్తున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు ర్యాంక్ ఎంత రావచ్చు నేనైతే కింద కామెంట్ చేస్తాను. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.